మళ్ళీ నేను 2024 మార్చ్లో అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కలిసి ఉన్నాను. చాలా ప్రయత్నించాను. కానీ రోజు అతను రాత్రంతా బయటే ఉండేవాడు. పగలింటికి వచ్చేవాడు. సాయంత్రం వరకు పడుకునేవాడు. అతని బెడ్రూమ్లోకి నేను కానీ నా కొడుకు కానీ వెళ్ళకూడదు. అది రూల్. అతని బెడ్రూమ్లో అతనే ఉంటాడు. ఎవరు వెళ్ళకూడదు. అండ్ హాలు ఇలాంటి ప్రెమిసెస్ మాత్రమే మేము వాడుకోవాలి. ఇలాంటి రూల్స్, ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైపోవటం వల్ల నేను ఈ ఇయర్ 2025 జాన్యురీలో అతని నుంచి బయటకు వచ్చేసాను. అప్పటికే నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వాళ్ళందరితో సడన్గా నన్ను ర్యాండమ్ అమ్మాయిలు వచ్చి తిడుతుంటే ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. బిహైండ్ ఇతను ఉన్నాడు. నా నా కాన్ఫిడెన్స్ తగ్గించడం, నేను ఏమీ చేయలేను అని ప్రూవ్ చేయటం, ఒక వర్త్ ఉన్న నాకు ఏ వర్త్ లేదు అని ప్రూవ్ చేయటం, పర్లేదు బాగానే ఆస్తులున్న నాకు నువ్వు దేనికి పనికిరావు అనే పాయింట్లో పెట్టడం, ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ ప్యాటర్న్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి కాళ్ళ కింద పెట్టుకోవాలి అని. మరి వాళ్ళ అమ్మని అలా పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నిజంగా అంత గోత్రు అయ్యానని చెప్తా ఉంటారు నాకు. ఆమె చాలా గోత్రు అయిందని చెప్పిద్ది ఫ్యామిలీతో. అంత గోత్రు అయిన కొడుకుని అలా పెంచకూడదు. కొడుకుని కూడా పక్కన వీళ్ళందరినీ పెట్టి చూస్తూ ఉండిద్ది. పక్కన ఇతను అమ్మాయిలతో ఉండేటప్పుడు పక్కన అసిస్టెంట్లు నేమే పెడతా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉన్న పాయింట్ ఏంటంటే అతను పద్దాక మా అమ్మ గురించి తేవద్దు, ఆవిడ ఒక లేడీ అంటాడు. అంటే నేను ఒక లేడీని కాదా? నాకు తండ్రి లేడా? నాకు బిడ్డ లేడా? వాళ్ళు నా గురించి అలా ఫీల్ అవరా? నీ తల్లి గురించి వచ్చేసరికి నీకు ఇంత బాధేస్తుంటే బయట అమ్మాయిలతో నువ్వు ఇంతమందితో ఆడుకుంటున్నావు, చాలామంది అమ్మాయిలకి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసావంట.